హాయ్ అండి, మీరు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం తయారు చేస్తాను. ఈ తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు ఉండ్రాల పాయసం తయారు చేసుకోవడానికి గ్లాసులు వాటర్ వేస్తాను. ఇప్పుడు వాటర్ వేడయ్యాక గ్లాసులు పిండి వేసుకుందాం. ముందుగా పాలు వేడి చేసి పక్కకు తీసుకుంటాను. ముందుగా వేడి చేసుకోవాలా. నీళ్ళు బాగా మరిగావి. కొంచెం బెల్లం వేస్తాను ఉండ్రాలు తీపి కోసము. బెల్లం బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు పిండిలు వేసుకొని మొత్తం ఇది దగ్గరికి అయిపోతే కలుపుకుందాం. ఇదిగో ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. మనం బయటికి తీసుకొని ఉండ్రాలు చూడండి ఈ రకంగా చుట్టుకున్నాం. ఇప్పుడు మిగతా ఉన్న ముద్దలోనే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇదిగో మళ్ళీ ఒక కళాయి తీసుకున్నాను. గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తాను. ఇప్పుడు మనం ఉండ్రాలు తయారు చేసుకోవడము. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ బాగా వేడయ్యాక ఉండ్రాలు వేసుకుందాం. నీళ్ళు బాగా మరుగుతాను. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాను. ఒక గ్లాసుడు బెల్లం, ఇదే గ్లాసుడు బెల్లం. బెల్లము వాటర్ బాగా కరిగిపోయింది. బాగా మరుగుతుండగా కొబ్బరి ముక్కలు వేస్తాను. ఇప్పుడు మనం చేసుకున్న ఉండ్రాలు అందరూ అలాగే వేసేస్తాను. ఇప్పుడు బాగా ఒక ఉడుకునిచ్చి ఉండ్రాలు ఉడకవో లేదో తర్వాత చూద్దాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు వేపుకుందాం. ఉండ్రాలు ఉడకవో లేదో చూద్దాం. కొంచెం యాలకులు కూడా వేస్తాను. ఇప్పుడు ఉండ్రాలు ఉడకవో లేదో చూద్దాం. ఇప్పుడు ఉండ్రాలు ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది, బాగా ఉడికింది. ఇప్పుడంటే ముందు మనం కలుపుకుని ఉంచుకున్న ఈ వాటర్ అనేది ఇందులో వేద్దాం దగ్గర కావడానికి. ఇలా కలుపుతుండాల, చిక్కగా అవుతుంది. ఇదిగో మనకి ఇలా చిక్కబడ్డది పాయసం అనేది, ఉండ్రాల పాయసం. ఇదిగో ముందు మరగేసి చల్లగా అయిపోయిన పాలని ఇప్పుడు వేస్తాను. ఇదిగో మన పాయసము చిక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేపుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇవి వేసేస్తాను. మన పాయసం ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. బెల్లం పాయసం, ఇది ఉండ్రాల పాయసం. ఇదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసము ఇలా రెడీ అయింది. ఇది బెల్లంతో నేను చేసుకున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.